హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ప్రజావానికి స్వాగతం. సో కాల్ చేశారండి మీరు? అవును మేడం. యా. మరి చిట్యాల మండలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేడ గ్రామం మేడం. ఓకే. యా. ఎస్ సార్, నిన్న నిన్న మీరు కాల్ చేశారు కదా ల్యాండ్ ఇష్యూ మీద. అవును మేడం, అది ఎస్ఐ గారు ఎస్, మాకు వచ్చిందండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చినారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కాలేదు మేడం. ఎఫ్ఐఆర్ ఏమంటే చేయట్లేడు. ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద చేయట్లేదు, మీరు లెటర్ రాసిచ్చారు. ఇగోండి, వాళ్ళకు ఏదైతే ఎస్ఐకి ఈయన లెటర్ రాసిచ్చినాడో ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి రాసిస్తే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయట్లేదు. అంతే కదండి. తిరిగి ఇంకా మమ్మల్నే కొడుతున్నాడు మేడం. మమ్మల్నే తిడుతున్నాడు, మమ్మల్నే కొడుతున్నాడు. తిరిగి మిమ్మల్ని కొడుతున్నాడు, మిమ్మల్ని తిడుతున్నాడు. అవును సో మేడం. ఇది చిట్యాల పోలీస్ అతను స్టేషన్ కిందకి వస్తుందా అండి? చిట్యాలనా? అవును మేడం. అతనికి రిటర్న్ ఏమంటున్నాడు అంటే డబ్బులు ఇస్తారు, తీసుకో, వాళ్ళేం తీస్తారు అని తిడుతున్నాడు. ఒక 60 ఏళ్ళ ముసలి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చేసి ఒక 4 days పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నాడు. అసలు దేని కూర్చోబెడుతున్నా తెలియదు. ఒకవేళ మా మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వడు, ఏది చెప్పాడు. అవసరం అంటే కొడతానికి మీద వస్తుంటాడు. అవమానకరంగా చేస్తున్నాడు అండి. అసలు ఒక మనుషుల్ని మామూలుగా అయితే మనుషులాగానే ట్రీట్ చేయట్లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా. అవును మేడం, ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినందుకు, ప్రజా దర్బార్ లో కంప్లైంట్ ఇచ్చినందుకే మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాడంట. అసలు డైరెక్ట్ చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడో మాకు అర్థమైతే లేదు. సో మీరు ఇప్పుడు ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చినారు, ఏమన్నా యూజ్ ఉందా అండి దానివల్ల? ప్రజా దర్బార్ లో కంప్లైంట్ ఇస్తే మేడం ఏం చెప్పిందంటే, మాకు ఒక కానిస్టేబుల్ వచ్చి మీకు ఎంక్వైరీ చేస్తాడమ్మా, అప్పుడు మీకు జరిగింది చెప్పండి, మీకు 100% న్యాయం జరుగుతుంది అని చెప్పారు. ఓకే, ప్రజా దర్బార్ లో వారు ఏం చేయాలో వారు చేసారు. కానీ ఆ లెటర్ అనేది మరి ఎక్కడికి పాస్వర్డ్ అయిందో అక్కడ నుంచి అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ నేను ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు అని. అసలు ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థమైతే లేదు. ఆ రోజు నేను ఎస్పీ దగ్గరికి కంప్లైంట్ ఇస్తా అంటే అసలు మా అమ్మ నాన్న నన్ను అసలు ఎట్లా పోతారు, నన్ను కాదని ఎస్పీ దగ్గర కానీ లోపల తీసుకొని నన్ను హారెస్ కూడా చేసిండు ఎస్ఐ గారు. ఆ రోజు వీడియో ఉంటది, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందని ఆ డేట్ తో సహా ప్రజా దర్బార్ లో డేట్ తో సహా రాశాను నేను. ఆ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఎంత ఇబ్బంది పెట్టిండో ఆ డేట్ ఉంటుందా, వీడియో ఉంటుంది, చెక్ చేయండి మేడం అని కూడా చెప్పాను నేను. ఆపోజిట్ వాళ్ళు మా తప్పైంది, మేము కూడుతామని చెప్పారు. తర్వాత అక్కడ మాత్రం ఎస్ఐఆర్ కాకుండా చూసుకుని కూడుతామని చెప్పారు. తర్వాత వచ్చి ఎస్ఐ మా వాడు మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీకు వచ్చిన రేట్ ఒకటి ఎస్ఐ, మేము ఎస్ఐ చేయాల్సింది చేసాం డైరెక్ట్ మాతో చెప్తున్నారు. మేము ఏం బిహేవ్ చేయాలని కూడా మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి మీరు కంప్లైంట్ ఇచ్చి? ఎప్పుడు ఇచ్చినారు? ఇక్కడ డేట్ అయితే మార్చ్ అని ఉంది, ఇక్కడ 5th March అని ఉంది. అది ప్రజా దర్బార్ లో ఇచ్చిన కంప్లైంట్ అండి. అచ్చా, ఓకే. ఫిబ్రవరిలో దాంట్లో ఉంటది, ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చాం మేము. ఓకే, ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇస్తే చెప్పినాం, మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, తప్ప ఒక్క కోర్టు తెలుస్తుంది. తీర్పు ఇవ్వడానికి ఎస్ఐ కాదు కదా ఉన్నది, కోర్టులు ఉన్నాయి కదా. అవును, కోర్టు తెలుస్తుందండి. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, వాళ్ళ తప్పైతే మా మీద రిటర్న్ కేసు పెడతారు కదా. అవును, వాళ్ళ తప్పైతే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఈయన తీర్పు చెప్తున్నాడు, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి, మీరు ఏంటి ఎక్కువ చేస్తున్నారని తిడుతున్నాడు, కొడతానికి వస్తున్నాడు మీదికి. మీ ఎస్ఐ గురించి సెర్చ్ చేస్తే మీరు కూడా సెర్చ్ చేసినా మీకు కూడా తెలుస్తుంది. ఎస్ఐ ఏంటి అని ఒక మండలంలో వచ్చి మీ జర్నలిస్ట్ ఓన్లు పంపించినా సెర్చ్ చేస్తే ఆయన బిహేవియర్ ఏంటి అని మీకే తెలిసిపోతుంది. ఆల్రెడీ 2 సార్లు సస్పెండ్ అయినారు అన్నారు కదా. అవును మేడం, ఒకసారి మీరు తీయండి అసలు లిస్ట్. అసలు తప్పకుండా మీకే తెలుస్తుంది కదా మేడం. లేదు, తప్పకుండా తీస్తాను. మీకే తెలుస్తుంది. సో ఎవరైతే మీ దారిని క్లోజ్ చేసినారో ఆ దారిని క్లోజ్ చేసిన వాళ్ళని గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి రోడ్ వేసుకున్న వాళ్ళు ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. అవును మేడం. ఒకవేళ చర్యలు తీసుకొని కంప్లైంట్ ఇవ్వాలని ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోవాలా. అవును మేడం. మరి పోకుండా వీళ్ళు డైరెక్ట్గా ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు పోలీస్ స్టేషన్లో? పోలీసులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? పోలీస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారో మాకు అర్థమైతలేదు మేడం. మేము మా బాబాయ్ కొరకు వదిలిపెట్టుకున్న దారి, వాళ్ళు పోవడానికి వాళ్ళ భూమి ఉంది, అక్కడ నుండి వాళ్ళ పక్క సర్వే నెంబర్ వెళ్ళడానికి వాళ్ళ భూమి ఉంది. అసలు యాక్చువల్ గా ఇది దారి ఇష్యూనే కాదు. వచ్చి మాకు పంట నాశనం చేసారు. ఇప్పుడు మనం పంట ఎప్పుడు దున్నుతాం మేడం? ఇప్పుడు దున్నామంటే మళ్ళీ నవంబర్ లో సంక్రాంతి ముందు నాటేస్తాం మనం. నవంబర్ లో దున్ని
సంక్రాంతి ముందు నాటేస్తాం, డిసెంబర్ ఎండింగ్ లో నాటేస్తాం. వీళ్ళు ఫిబ్రవరిలో వచ్చి పంట గుర్తేస్తున్నారంటే మనకు చేతికి వచ్చిన పంటను నాశనం చేస్తున్నారు. అవును అవును చేతికి వచ్చిన పంట నాశనం చేశారు సార్. ఏం సార్ ఇదంటే ఏందే చేసి గింజలు గాడి ఏంది నష్టపరిహారం తీసుకుంటాడు. నష్టపరిహారం మీరు కదా సార్. ఆల్రెడీ వీళ్ళకి ఇంత ముందుకు మాకి ఈ మా కడీలు అవన్నీ కొట్టేందుకు ఆల్రెడీ వాళ్ళకి ఫైన్ పడ్డది. వాళ్ళకు మరోసారి చేస్తే ఇట్లా కాదు జల్దీ చేస్తాను చెప్పారు సార్ తీర్పులో. ఆ కేసు నెంబర్ ఆ వివరాలన్నీ ఏంటి సార్ నేను జత చేస్తామంటే అసలు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటారో మా వాళ్ళని అంటాడు. అంటే వీళ్ళు చుట్టాలా వాళ్ళ బంధువులు అనేది మాకు అర్థమైతే లేదు. ఎస్ఐ దృష్టి అతను ఎస్ఐ కూర్చున్న సీట్ లో ఇద్దరు సమానమే. అవును ఎవరు తప్పు చేసింటే వాళ్ళ మీద కేసు వేయండి మీ తప్పు జరిగింది అని. అదే కానీ నువ్వు దోష నిలబడి నిర్దోషం తిట్టడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కదా మేడం. అవును అవును మన రాజ్యాంగం ఏం చెప్తుంది మేడం? దోషం పట్టుకొని కోర్టుకు అప్పగించండి. ఎస్ఐల డ్యూటీ అదేగా పోలీస్ డ్యూటీ. నిర్దోషులని ఏం కావాలో అది చేయండి. అలాంటి నిర్దోషులను కోరుతున్నాడు, నిర్దోషులను తిడుతున్నాడు. దోషులను నిమ్మలం కూర్చోబెడుతున్నాడు పేరు పెట్టి మనల్ని తిడుతున్నాడు. ఒక ఎస్ఐ పేరు ఏదో చెప్పినారు మీరు, సైదాబాబు. సైదాబాబు. ఎస్ సార్, సైదాబాబు గారు ఖచ్చితంగా మేము ఇది డీజీపీ దృష్టికి తీసుకెళ్తాము. సో సివియర్ యాక్షన్ మీ మీద ఎంత అబద్ధం ఆడుతున్నాడంటే మేడం, ఎంత అబద్ధం ఆడుతున్నాడంటే వీళ్ళు 593 సర్వే నెంబర్ మేడం వాళ్ళది. అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు 531, 534, 535, 529 3 సర్వే నెంబర్ లో వాళ్ళకి ల్యాండ్ ఉంది. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ దానికి వెళ్ళొచ్చు. ఉన్నది వాళ్ళే 5గురే ఉన్నారు రైతులు. అలాంటిది 50 మంది రైతులు ఉన్నారంటారు సార్. మీరు ఏం ఎంక్వైరీ చేస్తారో 50 మంది రైతులకు అయితే పాస్బుక్లు ఉంటాయి కదా మేడం. రైతులు అవును పాస్బుక్లు పెట్టండి అంటే తప్పుడు చేయడు. ఇంకెంత ఘోరమైన విషయం ఏంటి అంటే ఒక ఆర్డీఓ సర్వేయర్ వచ్చి ఒక ఏడీ సర్వేయర్ వచ్చి సర్వే చేసి సర్వే చేయలేదు అంటున్నాడు. ఆ మాట రాసేయంటే తిడుతున్నాడు. ఇక మరి గవర్నమెంట్ ఆఫీసర్ చేసి ఆర్డీఓ సార్ గారు ఈ సర్వే ఓకే అని మనకు ఇప్పుడు పంచనామా ఇచ్చినప్పుడైతే ఆర్డీఓ సారే కదా మేడం సైన్ పెట్టి ఇచ్చేది. ఆ సర్వే చేయలేదంటే ఇక మేము ఊరు చెప్పుకోవాలి మేడం బాధ పోయి. ఇప్పుడు ఒరిజినల్ సర్వే ఉంది చూపిస్తాం మేము. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చూపేమన్నా చూపిస్తాము. ఆర్డీఓ ఆఫీస్ లో నల్గొండ డివిజన్ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఓకే చేసిన సర్వేనే చేయలేదంటే మరి ఎవరు సర్వే చేస్తుందో మాకు అర్థమైతలేదు. ప్రైవేట్ సర్వేలను పెట్టుకోమంటారు. మరి గవర్నమెంట్ సర్వేలు ఎందుకు మేడం ప్రైవేట్ సర్వే పెట్టుకున్నాగా? అవును అవును లేదండి, తప్పకుండా మేము డీజీపీ దృష్టికి తీసుకెళ్తాము. అండ్ ఆయన నెంబర్ కూడా మేము ఒకసారి ట్రేస్ అవుట్ చేసి మేము కాల్ చేస్తాము. సో కాల్ చేసి ఏసీపీ అండ్ అట్లాగే ఎస్పీ అండ్ అట్లాగే డీజీపీ అడిషనల్ డీజీపీ వాళ్ళని కూడా ట్యాగ్ చేసి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా కంప్లైంట్ అనుకోకుండా నిన్ననే ట్రాన్స్ఫర్ అయిందో అని తెలిసింది సైదాబాబు సారు. ఓకే లేదు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా సరే పనిష్మెంట్ ఈజ్ పనిష్మెంట్. చేసిన తప్పుకి శిక్ష తప్పదు, అది లేట్ అయినా ఏదైనా. మేడం ఫిబ్రవరి 7వ తారీఖు నేను ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు వీడియో చూడండి. మా తల్లిదండ్రులని నన్ను ఎంత ఇబ్బంది పెట్టిండో. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి కదా మేడం. అవును అవును ఆ సీసీ కెమెరాలు కూడా ఎంత ఇబ్బంది పెట్టిండో. అరే అంటే లేస్తానికి వస్తారు, కొడతానికి వస్తారు మనిషిని. అరే మేము దోషులమా, ఏమన్నా తప్పు చేసినామా? మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయడం తప్ప మేడం? అవును ఎఫ్ఐఆర్ బుక్ చేయడం తప్ప అంటే ఇక మేము ఏం చేయలేము కదా మేడం. అవును అవును ఎస్పీ దగ్గర పోతా అంటే కొడితే మరి బాధ. ఇప్పుడు ఈయన అన్యాయం చేస్తుంది, ఎస్పీ సార్ న్యాయం చేస్తే ఆడిపోతుంటే ఈయన కొడితే ఎక్కడ పోవాలి మేడం? అవును అవును ఎస్పీ సార్ దృష్టి తీసుకెళ్తే ఫాల్తు కేసు అని మాకు మెసేజ్ వచ్చిందన్న. లేదు తప్పకుండా అండి, మేము కంప్లైంట్ ఇస్తాము అండ్ చర్యలు తీసుకుంటాం. ఒకసారి అక్కడ ఎంఆర్ఓ దేనికని చిట్యాల ఎంఆర్ఓ అని వస్తాడా? చిట్యాల ఎంఆర్ఓ వస్తాడు మేడం, మండల ఆఫీసర్. చిట్యాల ఎంఆర్ఓ సార్ చెప్పిండు, ఓకే బాబు మీకు పాట లేదు, అక్కడి నుంచి వెళ్ళి నక్ష పాట అనేది లేదు. అసలు ఈ పంట గుర్తించైతే మన ఎంఆర్ఓ దగ్గర పోదుగా మేడం. ఇది ఆస్తి నష్టం కాబట్టి చేశాను మేడం మేము. అవును అవును ఇది ఆస్తి నష్టం. ఇప్పుడు మా కడీలు కూడా కొట్టడము, మాది ఆక్రమించుకోవడము, మాది ఆస్తి ధ్వంసం చేయడం అనేది క్రిమినల్ చర్య కిందకి వస్తుంది. అదే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాం. వాళ్ళు ఏదో వేరే చేస్తున్నాము, మేము ఎంఆర్ఓ దగ్గర వేయటోళ్ళం. ఇప్పుడు ఎంఆర్ఓ సార్ దగ్గరికి ఒకటి మన ఇప్పుడు సర్వే చేసి పంచనామాలు ఇచ్చి రాయి చేసిన తర్వాత ఎంఆర్ఓ సార్ రాయి చేసినంత వరకు ఎంఆర్ఓ సార్ డ్యూటీ ఉంటుంది మేడం. తర్వాత పోలీస్ శాఖనేగా మేడం. అవును అవును అందుకని డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. నువ్వు డైల్ 100కి ఎందుకు ఫోన్ చేసినా తిడితే నేను ఊరు చెప్పుకోవాలి మేడం. ఇక నేను హైదరాబాద్ లో ఉంటాను, మా వాళ్ళు ఊర్లో ఉంటారు. మా వాళ్ళకి కంప్లైంట్ చేయడం రాదు. ఇమ్మీడియట్ గా ఎస్ఐ నెంబర్ ఫోన్ చేయడం రాదు. ఇమ్మీడియట్ గా ఎవరు ఫోన్ చేయాలి మేడం? మేము డైల్ 100కే కదా చేసేది. డైల్ 100కి ఏం చేసిన ఒక ఎస్ఐ తిట్టిందంటే ఏం చెప్పాలి మేడం? అవును మీ అమ్మ నువ్వు రేపు పోలీస్ స్టేషన్ నీ సంగతి చూసుకుంటే ఒక అమ్మని తిట్టడం ఎందుకు మేడం? ఒక ఎస్ఐ గౌరవప్రదమైన డ్యూటీ చేసుకుంటూ. సో అబ్యూజ్ లాంగ్వేజ్ చేస్తా ఉన్నాడు నీ అమ్మ అంటున్నాడు. మీ మదర్నా, మీ అమ్మగారినా? అవును మేడం. ఓకే. గవర్నమెంట్ డ్యూటీ చేసుకుంటూ
మా మదర్ తిట్టడం ఏంటి మేడం? అమ్మ అంటే అందరికి అమ్మనే. ఎస్ ఓకే అండి, తప్పకుండా అండి. మేము ఫేస్ టు ఫేస్ చెప్తున్నాడు మేడం. మీరు ప్రజా దర్బార్కి పోయినావు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినావు, ఇప్పుడు నీ మీద నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసిన, ఏం చేస్తావు అంటున్నాడు. ఏం చేయాలి మేడం? ఎస్ నేను ఏమంటున్నా, నాకు అర్థమైంది. నేను ఖచ్చితంగా డీజీపీ దృష్టికి మేము తీసుకెళ్తాము, ఏసీపీ దృష్టికి తీసుకెళ్తాము, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాము. సో వివిధ రూపాల్లో ఈ సైదాబాబు మళ్ళీ సస్పెండ్ అయ్యే వరకు కూడా మేము వదిలిపెట్టాము. సో డెఫినెట్గా మీకు కావాల్సింది ఏంది అనేది కూడా ఒకసారి ఎంఆర్ఓతో మాట్లాడి దాన్ని సర్వే చేయమని చెప్తాము. సర్వే చేసిన తర్వాత చెప్పండి. ఆడియో సర్వే మేడం, మాది 594 సర్వే నెంబరు, వాళ్ళది 593 సర్వే నెంబర్. మేము టీపన్ కట్టుకున్నాం ఆల్రెడీ, ఇచ్చిర్రు. వాళ్ళు డౌట్ వచ్చి వాళ్ళు కూడా కట్టుకున్నారు టీపన్ వాళ్ళ సర్వే నెంబర్ కి. 2 సర్వే నెంబర్ సర్వే చేసి సేమ్ రాయి చూపించిపోయారు ఆడియో గారు. అది కాదని మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకురండి. ఇప్పుడు ప్రూఫ్ అంటే పంచనామాలు ఉంటాయి కదా మేడం. ఈ పలానా సర్వేయర్ వచ్చి మాకు సర్వే చేసి పంచనామా చేయించిపోయిండు. నేను వాళ్ళ సర్వే చేసిన పంచనామా తీసుకొచ్చి చూపించాను, మా సర్వే నెంబర్ పంచనామా తీసుకొచ్చి చూపించాను. 2 ఆడియో సారీ కదా, ఎంఆర్ఓ పై ఆఫీసరే కదా మేడం ఆడియో. అదే అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ నేను ఏమంటున్నా, నాకు అర్థమైంది సార్. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆల్రెడీ మనం 10 minutes నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, ఫోన్ కాల్, మిగిలిన కాల్స్ వస్తున్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఎంఆర్ఓతో మాట్లాడతాము, మళ్ళీ ఒక ఫ్రెష్గా సర్వే చేయించండి. ఓకే, సర్వే చేసినందుకు ఏం బాధలేదు. మేము ల్యాండ్ కబ్జా చేయడం ఒకటి, పంట నాశనం చేయడం ఒకటి. అరే సో ఇప్పుడు ఎవరైతే సైదాబాబు ఎస్ఐ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాడో అతని మీద యాక్షన్ తీసుకోవడం మీకు కావాలి, అండ్ పంట నష్టపరిహారం కావాలి మీకు. పంట నష్టపరిహారం కాదు మేడం, ఓసారి ఆల్రెడీ కడీలు నాశనం చేసి నాశనం చేసిన కోర్టు ఫైన్ వేసిన వాళ్ళకి. ఓకే, మళ్ళీ ఇట్లా ఫైన్ వేసుకుంటే ఎన్ని రోజులు పోదా మేడం? ఒక శిక్ష అనేది పెడితే 2వ సారి మా దాంట్లో అడుగు పెట్టాడు కదా మేడం. అవును, ఇప్పుడు డబ్బులు ఊరికే కడుతున్నాడు, డబ్బులు తీసేసి ఒక శిక్ష పడ్డదనుకో తెలిసి వస్తుంది కదా మేడం. అసలు నేను వేరే వాళ్ళ, సో ఆయన మీద కేసు ఫైల్ అవ్వాలా, శిక్ష పడాలా, అంతే కదా మేడం? ఎస్ ఓకే అండి, తప్పకుండా మనం చేద్దాము. నేను కాల్ చేస్తాను వాళ్ళకి, ఎవరైతే పిఎస్ పరిధిలోకి ఎవరైతే వస్తారో, సో ఏసీపీ గారికి, ఎస్పీ గారికి కాల్ చేస్తాము. అండ్ డెఫినెట్గా ఒకవేళ వాళ్ళు ఇంకా చర్యలు తీసుకోకపోతే డైరెక్ట్గా నేనే వస్తాను పోలీస్ స్టేషన్కి. ఓకే అండి, ఎస్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.